ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని ఒకటో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. ఒకటో పాఠం శిశువు యొక్క వికాసం, ఇందులో 38 నుంచి 39 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. మందబుద్ధి గల కరుణాకరణ్ మానసిక వికాసంతో పాటు భాషా సాంఘిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉన్నాడు. అయితే ఇది ఈ వికాస నియమాన్ని తెలుపుతుంది. ఒకటి, వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. 2, వికాసాన్ని ప్రాముఖ్యకరించవచ్చు. 3, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4, వికాసం సంచితమైనది. మందబుద్ధి గల కరుణాకర్ మానసిక వికాసంతో పాటు భాషా సాంఘిక వికాసాలలో కూడా వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ వికాస నియమాన్ని తెలుపుతుంది. ఇది ఈ వికాస నియమం తెలుపుతుంది. 1, వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటే. 2, వికాసాన్ని ప్రాముఖ్యకరించవచ్చు. 3, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4, వికాసం సంచితమైనది. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. 1, భాషా వికాసం. 2, సాంఘిక వికాసం. 3, సంజ్ఞానాత్మక వికాసం. 4, ఉద్వేగ వికాసం. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. 1, భాషా వికాసం. 2, సాంఘిక వికాసం. 3, సంజ్ఞానాత్మక వికాసం. 4, ఉద్వేగ వికాసం. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం. 1, పూర్వ సంప్రదాయ స్థాయి. 2, సంప్రదాయ స్థాయి. 3, ఉత్తర సంప్రదాయ స్థాయి. 4, నైతిక అభివృద్ధి స్థాయి. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులను చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం. 1, పూర్వ సంప్రదాయ స్థాయి. 2, సంప్రదాయ స్థాయి. 3, ఉత్తర సంప్రదాయ స్థాయి. 4, నైతిక అభివృద్ధి స్థాయి. నువ్వు నాగరాజుతో స్నేహం చేశావు, వాడు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతున్నాడని తండ్రి అనగా, నువ్వు నన్ను ఏమైనా అనుకు కానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోనని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయసులో సహజం. 1, పూర్వబాల దశ. 2, కౌమార దశ. 3, వయోజన దశ. 4, ఉత్తరబాలి దశ. నువ్వు నాగరాజుతో స్నేహం చేసావు, వాడు చెడిపోయేది కాక నిన్ను చెడగొడుతున్నాడు అని తండ్రి అనగా, నువ్వు నన్ను ఏమైనా అను కానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోనని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయసులో సహజం అంటే 1, పూర్వబాల దశ. 2, కౌమార దశ. 3, వయోజన దశ. 4, ఉత్తరబాలి దశ. క్రింది వాటిలో వికాసం గురించి సరికానది. 1, వికాసం అనేది సంచితమైనది. 2, వికాసం క్రమానుగతమైనది. 3, వికాసం మాపనయుతమైనది. 4, వికాసం ప్రాముఖ్యకరించవచ్చు. క్రింది వాటిలో వికాసం గురించి సరికానది. 1, వికాసం అనేది సంచితమైనది. 2, వికాసం క్రమానుగతమైనది. 3, వికాసం మాపనయుతమైనది. 4, వికాసం ప్రాముఖ్యకరించవచ్చు. హోంవర్క్ చేయాలి, లేకపోతే అమ్మ కొడుతుందని పిల్లవాడు ఏ నైతిక స్థాయి చెందుతాడు. 1, పాఠశాల సంప్రదాయ స్థాయి. 2, సౌర సంప్రదాయ స్థాయి. 3, సంప్రదాయ స్థాయి. 4, ఉత్తర సంప్రదాయ స్థాయి. హోంవర్క్ అనేది చేయాలి, లేకపోతే అమ్మ కొడుతుందని పిల్లవాడు ఏ నైతిక స్థాయి చెందుతాడు. 1, పాఠశాల సంప్రదాయ స్థాయి. 2, పూర్వ సంప్రదాయ స్థాయి. 3, సంప్రదాయ స్థాయి. 4, ఉత్తర సంప్రదాయ స్థాయి. జానకి తనకు ఎదురుగా ఉన్న వారితో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగినది, కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతుంది. 1, సంవేదన చాలక దశ. 2, పూర్వ ప్రచాల దశ. 3, మూర్త ప్రచాల దశ. 4, అమూర్త ప్రచాల దశ. జానకి తన ఎదురుగా ఉన్న వారితో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగినది, కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతుంది. 1, సంవేదన చాల దశ. 2, పూర్వ ప్రచాల దశ. 3, మూర్త ప్రచాల దశ. 4, అమూర్త ప్రచాల దశ. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం. 1, ఆపరేషన్స్. 2, వ్యవస్థీకరణ. 3, సంశ్లేషం. 4, అనుగుణ్యత. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం. 1, ఆపరేషన్స్. 2, వ్యవస్థీకరణ. 3, సంశ్లేషం. 4, అనుగుణ్యత. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తున్నాడు. అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు. 1, పూర్వ ప్రచాల దశ. 2, మూర్త ప్రచాల దశ. 3, ఇంద్రియచాల దశ. 4, అమూర్త ప్రచాల దశ. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తున్నాడు. అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు. 1, పూర్వ ప్రచాల దశ. 2, అమూర్త ప్రచాల దశ. 3, ఇంద్రియచాల దశ. 4, అమూర్త ప్రచాలక దశ. యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు ఏమిటి? కౌశిక్ అన్నయ్య ఉన్నాడా? లేడు అని చెబితే పియాజే ప్రకారం యశ్వంత్ ఏ దశకు చెందుతాడు. 1, మూర్త ప్రచాల దశ. 2, నీత ప్రచాల దశ. 3, ఇంద్రియచాల దశ. 4, పూర్వ ప్రచాల దశ. యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు ఏమిటి? కౌశిక్ అన్నయ్య ఉన్నాడా? లేడు అని చెబితే పియాజే ప్రకారం యశ్వంత్ ఏ దశకు చెందుతాడు. 1, మూర్త ప్రచాల దశ. 2, నీత ప్రచాలక దశ. 3, ఇంద్రియచాల దశ. 4, పూర్వ ప్రచాలక దశ. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తర్వాత పదాలు, వాక్యాలు రాయగలిగి నియమం. 1, వికాసం సంచితమైనది. 2, వికాసం ప్రాముఖ్యకరించవచ్చు. 3, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4, వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తర్వాత పదాలు, వాక్యాలు రాయగలిగే నియమం. 1, వికాసం సంచితమైనది. 2, వికాసం ప్రాముఖ్యకరించవచ్చు. 3, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ. 4, వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. ఏకాంత క్రీడ లక్షణం కానిది. 1, శైశవ దశలో కనిపిస్తుంది. 2, ఒంటరి ఆటల వల్ల ఆసక్తి చూపుతారు. 3, ఇది 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. 4, ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టం చూపుతారు. ఏకాంత క్రీడ లక్షణం కానిది. 1, శైశవ దశలో కనిపిస్తుంది. 2, ఒంటరి ఆటల వల్ల ఆసక్తి చూపుతారు. 3, ఇది 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. 4, ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టం చూపుతారు. సాంఘిక క్రీడ లక్షణం కానిది. 1, ఇది సాంఘిక వికాసానికి మొదలుమెట్టు. 2, ఇతర పిల్లలు తమ వస్తువులు తాగడానికి ఒప్పుకోరు. 3, తమకు ఇష్టమైన వాళ్ళతో ఆడుకుంటారు. 4, జట్లుగా ఆడుకుంటారు. సాంఘిక క్రీడ లక్షణం కానిది. 1, ఇది సాంఘిక వికాసానికి మొదలుమెట్టు. 2, ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఒప్పుకోరు. 3,
తమకి ఇష్టమైన వాళ్ళతో ఆడుకుంటారు. 4 జట్లుగా ఆడుకుంటారు. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. మందబుద్ధి గల కరుణాకరణ మానసిక వికాసంతో పాటు భాషా సాంఘిక వికాసాలు కూడా వెనుకబడి ఉన్నాడు. అయితే ఇది వికాస నియమం ఏ వికాస నియమానికి తెలుపుతుంది? ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఒకటి వివిధ వికాసాల పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుపుతుంది. ఇక్కడ సాంఘిక భాషా వికాసాలు ఒకదాని కూడా సంబంధం కలిగి ఉంటాయని తెలుపుతాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. సంజ్ఞానాత్మక వికాసం. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుందండి. సంజ్ఞానాత్మక వికాసం కరెక్ట్ ఆన్సర్ 3. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ 2. సంప్రదాయ స్థాయి. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేయడం అనేది కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 2. నువ్వు నాగరాజుతో స్నేహం చేసావు, వాడు చెడిపోయేది కాక నిన్ను కూడా చెడగొడుతున్నాడు తండ్రి అనగా, నువ్వు నన్ను ఏమైనా అను కానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయసులో సహజం? కరెక్ట్ ఆన్సర్ 2. కౌమార దశ. నువ్వు నాగరాజుతో స్నేహం చేసావు, వాడు చెడిపోయేది కాక నిన్ను కూడా చెడగొడుతున్నాడు తండ్రి అనగా, నువ్వు నన్ను ఏమైనా అను కానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయసులో సహజం అంటే కౌమార దశలో. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వాటిలో వికాసం గూర్చి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3. వికాసం మాపనయుతమైనది. క్రింది వాటి వికాసం కొద్ది సరికానిది, వికాసం మాపనయుతమైనది. కరెక్ట్ ఆన్సర్ 3. హోంవర్క్ చేయాలి లేకపోతే అమ్మ కొడుతుందని పిల్లవాడు ఏ నైతిక స్థాయికి చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ 2. సంప్రదాయ స్థాయి. హోంవర్క్ చేయాలి లేకపోతే అమ్మ కొడుతుందని పిల్లవాడు ఏ నైతిక స్థాయి చెందుతాడంటే సంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 3. జానకి తన ఎదురుగా ఉన్న వారితో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగింది కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకి ఇది చెందుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 3. మూర్త ప్రచారక దశ. ఎదురుగుంటే చెప్పగలడు. అమూర్త ప్రచారక దశలో అయితే ఎదురుగా లేకపోయినా చెప్పగలడు. కానీ ఇక్కడ ఎదురుగా లేకపోవడం వల్ల చెప్పలేడు కాబట్టి మూర్త ప్రచారక దశ. జానకి తన ఎదురుగా ఉన్న వారితో అందరికంటే పొడవైన వారు ఎవరో చెప్పగలిగింది కానీ ఎదురుగా లేనప్పుడు ఊహించలేకపోయింది. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశకు చెందుతుందంటే మూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ 3. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం పియాజే ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ 4. అనుగుణ్యత. విద్యార్థి పాఠశాల పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం అనేది పియాజే ప్రకారం అనుగుణ్యత. వరుణ్ కరెక్ట్ ఆన్సర్ 4. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు. అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ ప్రచారక దశలో. వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు. అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడంటే పూర్వ ప్రచారక దశలో ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్ 1. యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరేమిటి? కౌశిక్. కౌశిక్ అన్నయ్య ఉన్నాడా? లేడు అని చెబితే పియాజే ప్రకారం యశ్వంత్ ఏ దశకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ 4. పూర్వ ప్రచారక దశ. యశ్వంత్ నీకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరేమిటి? కౌశిక్. కౌశిక్ అన్నయ్య ఉన్నాడా? లేడు అని చెబితే పియాజే ప్రకారం యశ్వంత్ ఏ దశకు చెందుతాడంటే పూర్వ ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు రాయగలిగే నియమం. కరెక్ట్ ఆన్సర్ 1. వికాసం సంచితమైనది. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, తర్వాత పదాలు, వాక్యాలు రాయగలిగే నియమం వికాసం సంచితమైనది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏకాంత క్రీడ లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 4. ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టం చూపుతారు. ఏకాంత క్రీడ అంటే ఏకాంతంగా ఆడడం, ఇతరులతో కలిసి ఆడుతారంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి లక్షణం కానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్ 4. ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టం చూపుతారు. సాంఘిక క్రీడ లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 2. ఇతర పిల్లలు తమ వస్తువులను తాగడానికి ఒప్పుకోరు. సాంఘిక క్రీడ లక్షణం కానిది ఏంటంటే ఇతర పిల్లలు తమ వస్తువులను తాగడానికి ఒప్పుకోరు. ఇది లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.